నంద్యాల పట్టణం మూలసాగరం ఇస్లాంపేటలో గురువారం సీసీ డ్రైనేజీ రోడ్డుకు రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తనయుడు ఫయాజ్ అనధికారికంగా శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు గాని స్థానిక కౌన్సిలర్ గాని పాల్గొనకపోవడం శోచనీయం. కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా తమ ఇష్టానుసారంగా ప్రజాప్రతినిధులు ఎటువంటి ప్రభుత్వ అధికారులు లేకుండా కార్యక్రమాలను చేపట్టడం విమర్శలకు దారితీస్తుంది. న్యాయశాఖ మంత్రి ఇలాకాలో వారి తనయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తున్నది. సుపరిపాలనలో మేము వార్డు తిరగడం జరిగింది. ఒక వన్ మంత్ బ్యాక్ మూలసాగరం రావడం జరిగింది. ఇక్కడ ఇస్లాంపేటకి ఇక్కడ సమస్యలను తెలుసుకున్నాము. ఇక్కడ రోడ్ సమస్య, డ్రైన్ సమస్య ఉంది. ఇంకా ఇక్కడని కాదు, నంద్యాలలో చాలా చోట్ల చాలా మంది సమస్యలు ఉన్నాయి. స్లోగా అన్ని సమస్యల్ని క్లియర్ చేస్తూ వస్తున్నాం. అలాగే ఇక్కడ రోడ్డు డ్రైన్ ప్రాబ్లం ఉంటే ఈరోజు రోడ్డు డ్రైన్ శాంక్షన్ అయింది. ఈరోజు రేపు ఇక 2-3 డేస్లో ఈ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇస్లాంపేటోళ్ళకి అందరికీ మళ్ళీ నా ముందు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేము డెఫినెట్గా మీరు ఏ ప్రాబ్లం ఉన్నా నా దగ్గర తీసుకురండి, మా దగ్గర తీసుకురండి. డెఫినెట్గా దీన్ని మేము క్లియర్ చేసేటట్టు చూస్తాం. మున్సిపల్ అధికారులు కానీ, ఎంఈ గారు కానీ ఎవరికైనా ముందుకు తీసుకుపోయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం.